కూడా సూపర్ 6 సూపర్ హిట్టే అంటున్నారు. మళ్ళీ ఆయన ఏ పార్టీలో లేరు. కంటిన్యూ చేయండి మేడం. సార్ ఇవాళ మీరు చెప్పినట్టుగానే సూపర్ 6 ఇచ్చినటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చినటువంటివి హిట్టా ఫట్టా అన్న విషయం నేను విత్ లెక్కలతో నేను చెప్పగలుగుతాను. మీరు ఇచ్చినట్టుగానే ఫస్ట్ పథకం మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నప్పుడు ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా, మొదటి సంవత్సరం ఇవ్వకుండా రెండో సంవత్సరం 13,000 మాత్రమే వేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 18,000 అంటే అది ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, అది మీకు కూడా తెలుసు. సో ఆ 13,000 వేసి అందులో కూడా మళ్ళీ 20 లక్షలు తీసేసి ఇవ్వకుండా వదిలేసి దాంట్లో కూడా 8,000, 7,000, 10,000 తల్లులకి పడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉందా లేదని సచివాలయం దగ్గర ఉన్నటువంటి వెయిట్ చేస్తున్న తల్లుల్ని అడిగితే దానికి సమాధానం దొరుకుతుంది. రెండవది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫస్ట్ పథకం మీరు ఇవ్వలేదు, రెండో పథకం వచ్చేసి 18,000 ఇవ్వలేదు, మూడో పథకం వచ్చేసి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు హిట్ అయినట్ట ఫట్ అయినట్ట సార్? ఇవాళ 4 రైతు భరోసా అంటే రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 ఇవాళ ఎంత వేసారండి? మొన్నటిదాకా 17,000 వేస్తామని చెప్పి 14,000 వేస్తామని చెప్పి ఇవాళ 5,000 పడినటువంటి పరిస్థితి. దానికే ఇచ్చేసాము. 7 లక్షల మంది రైతులకి అన్యాయం చేసి అంటే మేడం ఒక్క నిమిషం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు రిలీజ్ అయ్యాయి. అవును సార్, అదే చెప్తున్నా నేను. మీరు ఇవ్వాల్సింది మొదటి సంవత్సరం అసలు జీరో. ఏ పథకం మొదటి సంవత్సరం రాలేదు. మరి ఒక ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇయర్ లో అయినా కూడా మీరు ఇచ్చింది ఇదే. మీరు వేయాల్సింది ఎంత, మీరు ఇవ్వాల్సింది ఎంత, మీరు ఎంత ప్రామిస్ చేసి వచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇవాళ బస్ అని 16, ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పేసి 16 సర్వీసులు ఉంటే ఆ 16 బస్సుల సర్వీస్ కి కల్పించి మీరు 5 సర్వీసులు ఇచ్చారు. ఆ 5 సర్వీస్ లో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఇవి మాత్రమే తిరుగుతున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసు ఈ 5 మేడం. ఎక్స్ప్రెస్ లో సార్ 10 ఉంటాయి సార్ సర్వీసులు. ఎక్స్ప్రెస్ లో నాన్ స్టాప్ ఎక్కనివ్వరు. నాన్ స్టాప్ ఎక్కనిస్తారా? నాన్ స్టాప్ లేదని వీళ్ళే చెప్పారు కదా. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు? ఎక్కడికైనా మహిళ తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళొచ్చు. సామాన్య మహిళలు ఏం కోరుకుంటారు సార్? సంవత్సరానికి ఒకసారి అయితే తిరుపతికి వెళ్ళాలి, లేదంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి. అటుపక్క వాళ్ళు అయితే ఇటు సింహాచలానికి రావాలని ఆలోచిస్తారు. అలా రోజుకొక బస్సు పెడితే రోజుకొక బస్సులో ఎంతమంది మహిళలు తిరగాలి? ఎంతమంది మహిళలు తిరగదు? మీరే చెప్పారు కదా 175 నియోజకవర్గాలలో 127 బస్సులు అంటే నియోజకవర్గానికి ఒక బస్సు ఇచ్చారు. ఏం తిరగమని? మహిళలు ఏం తిరగాలి సార్? ఇప్పుడు ఇవాళ చాలా మంది చార్జెస్ కొంతమంది కలెక్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి, గమనించి చూడండి. ఆర్టీసీ డిపోటీస్ దగ్గర మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. ముందు మనం చెప్పాలి కదా డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాదు ఈ రోజు మామూలు ఆర్డినరీ బస్సులు ఎక్కితే టికెట్ అడుగుతున్నారా మేడం? అడిగినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీరు నేను చూశాను, మీరు కూడా చెక్ చేయండి. ఇలాగా తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి కూడా లేదు బస్సు. ఇక్కడ వచ్చినటువంటి పాడేరియాలో మళ్ళీ ఎక్కేది లే మహిళలు. అంటే మరి ఎవరికి ఇచ్చినట్టు సార్? ఏ మహిళకి ఇచ్చినట్టు? అంటే మేడం నిన్ననే కదా పథకం ప్రారంభించారు. బహుశా 2-3 రోజుల్లో సెటరేట్ అవుతుందో మేడం? ఒక వారం రోజుల్లో అన్ని ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. నేనేమంటున్నానంటే సెటరేట్ చేయమనే అంటాను. నేనేమి ఫ్రీ బస్సు పథకానికి నేనేం విరుద్ధం కాదు. ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి లోటుపాట్లు మీకు చెప్తున్నాను. రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంటదా? ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడేమి మీరు ఇప్పుడు అరాకొరగా చేస్తున్నారు, కాదని నేను అనట్లేదు. ఆ అరాకొర కాదు మీరు చేయాల్సింది. మీరు ఇచ్చినటువంటి ప్రామిస్లు మీరు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు అనుకోండి సార్, మాకు టైం కావాలి ఆలోచించడానికి, లేకపోతే ఆర్గనైజ్ చేయడానికి, టైం అడగడానికి. మీరు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సంవత్సరం ఎంత 15 నెలలు అవుతుంది. ఇంకా మీకు ఆలోచించుకోవడానికి టైం ఏంటండి? దేనికి మీకు టైం ఆలోచించుకో? అంటే బహుశా ఈ పథకం మొదటిసారి ప్రవేశపెట్టారు కదా మన రాష్ట్రంలో, సో కాబట్టి మరి కొన్ని కాదండి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా. మనం చేసుకోమా? హోంవర్క్ చేయమా?
ఏమవుతుంది ఏంటి పరిస్థితి అని ఆలోచించమా? ఒకవేళ ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించమా? వాళ్ళకి ఇంకొక చోట రెమెడీగా ఏదో ఒకటి చేయాలని ముందు మనం పథకం బయటికి రిలీజ్ చేసేటప్పుడే ఇప్పుడు బస్సులని వెళ్తే డెఫినెట్ గా ఆటో వాళ్ళకి గండి కొట్టినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ చేయాలని ముందు మనం ఆలోచించుకుంటామా ఆలోచించుకోమా సార్? అవును, అంతేలేండి. పక్క రాష్ట్రంలో ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా, పక్క రాష్ట్రంలో జరుగుతుంది కదా. మీరు ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గంలో 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగమంటే ఎక్కడికి వెళ్తారు సార్ మహిళలు? దేనికి వెళ్తారు? ఏ విధంగా వెళ్తారు? సంవత్సర పాటున ఒకే ఒక కోరిక కోరుకుంటారు మహిళలు. ఇవాళ ఫ్రీ బస్ ఎక్కినంత మాత్రాన ఆర్థికాభివృద్ధి రాదు మహిళలకి. ఆర్థికాభివృద్ధి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా ఒక షాప్ పెట్టుకోనో, లేకపోతే ఒక బిజినెస్ చేసుకోనో, లేకపోతే ఏదైనా ఒక కుట్టిగోలో, లేకపోతే మిషనో ఏదో, లేకపోతే వడ్డీయో పాల వడ్డీయో ఏదో ఇస్తే ఆర్థిక అభివృద్ధి అవుతుంది. కానీ ఫ్రీ బస్ ఎక్కినంత మాత్రాన మహిళలకి ఆర్థిక అభివృద్ధి వచ్చేసింది ఆగస్టు 15 నుంచి అంటే మేడం ఇప్పుడు మీరు ఎక్కరా బస్సు ఫ్రీ బస్సు అందరికీ ఉంటది కదా సార్, అందరు ఎలాగెక్కుతారు? మీరు మరీ చెప్తారు ఇంకా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇంకా లేనిపోంది పెడతారు. కాదు మేడం, ఇప్పుడు బహుశా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, సరే కారులో వెళ్తారు, లేదు బస్సు ఎక్కి వెళ్ళాలనుకోండి, మీరు ఎక్కి టికెట్ తీసుకుంటారా? తీసుకోరు కదా. ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్ మీరు కూడా పొందుతారు కదా. సో మీకు అక్కడ ఎంతో కొంత మిగిలినట్టే కదా. ఏంటండి, ఇప్పుడు ఒకవేళ మీరు బస్సులో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు కదా మేడం. అది ఎక్కడికి నేను ఎక్కువ విజయవాడ వెళ్తుంటాను, లేకపోతే నెల్లూరు వెళ్తుంటాను, లేకపోతే మా ఊరు ప్రకాశం జిల్లా. నేను ఇక్కడ నుంచి మా ఊరికి ప్రకాశం జిల్లాకి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి? మా పుట్టింటికి వెళ్ళాలంటే నా పుట్టిల్లు ప్రకాశం జిల్లానే, నేను పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి సార్? సో మీరు ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఇంకా గొడవ కాదండి, వీళ్ళ మంత్రులే అంటున్నారు కదా ఇంకా గొడవలు ఆడొద్దు, గొడవలు ఆడితే భార్యలందరూ పుట్టింటికి వెళ్ళిపోతారంటే ఎన్ని బస్సులు మారి వెళ్ళిపోవాలి పుట్టింటికి? అంటే ఈ లెక్కలు మీరు పుట్టింట్లకి మీరు ఫ్రీ చేసిన బస్సులలో వెళ్ళిపోతారా ఏంటి? రైట్ వన్ బై వన్ మాట్లాడదాం మేడం. రియాలిటీ చెక్ లో చాలా తేడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్తి గారు ఉన్నారు. శివపార్తి గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు. యా మేడం, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది మేడం, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందండి? యా మేడం, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. నా వాయిస్ వస్తుందా?